అన్న నమస్తే అన్న, ఏం చేస్తుంటారు? నేను లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ అన్న. ఏంటి అసలు లారీ ఫీల్డ్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఏం చెప్తావు, నా కిరాయిలు అయ్యే కిరాయిలు. గత 23 సంవత్సరాల నుంచి అయ్యే కిరాయిలు, ఇప్పుడు అదే కిరాయిలు. అప్పుడు 37 రూపాయలు 38 రూపాయలు ఆయిల్, ఇప్పుడే 100 రూపాయలు ఆయిల్. ఏం తిరుగుతున్నాం అంటే తిరుగుతున్నాం అంతే, ఇంకేం లేదు. గ్రీన్ ట్యాక్స్ పరిస్థితి ఏంటి? ట్యాక్స్ ట్రిపుల్ అయిపోయింది, డబుల్ కూడా కాదు. మరి రాబడి అది ఇక అదే రాబడి. ఏం లేదు, బండిగా ఇటు అమ్మాలేమో ఇటు వదులుకోలేము. తిరుగుతున్నాం అంటే బతుకుతున్నాం అంతే, దాని గురించి ఇంకేం లేదు. రోడ్ల పరిస్థితి ఇక అయ్యే రోడ్లు కొంచెం బాగుపడిందంటే 2-3 తోలుగేట్లు, లేకపోతే మొత్తం గోతులే. సో మీ సంపాదన అంతా అటే పోతుంది, ఏం లేదు. మరి ఎట్లా ఎలా గడుస్తుంది ఇల్లు అది? ఇక కాస్త కోసం ₹1, ₹2 తెచ్చుకోవడం, ఇక అయ్యే సర్ది పెట్టుకోవడమే. ఇటు బతకలేకపోతున్నాం, ఇటు చావలేకపోతున్నాం అంతే, దాని గురించి ఏం లేదు. ఇక ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది సామాన్యుల పరిస్థితి? ఇప్పుడు సామాన్య పరిస్థితి ఏముంది, రోజుకి నూనె పెరిగిపోతుంది, బియ్యం పెరిగిపోతున్నాయి, అన్ని వస్తువులు పెరిగిపోతున్నాయి. కూరగాయలు తెచ్చుకున్నా చికెన్ రేట్ ఉంది, ఒక రోజు చికెన్ రేట్ ఉంటుంది, ఒక రోజు తగ్గిపోతుంది. అయ్యే సంపాదన, ఇంకా దాని గురించి ఏం లేదు. ఈ ప్రభుత్వం మారితే మాత్రం ఏమన్నా వచ్చిద్దామో. మరి పథకాల గురించి పథకాలు ఇస్తున్నానని చెప్తున్నాను. ఏమి ఇస్తున్నాడన్న సోమపత్రులు చేస్తుంటే, ఆ 5 రూపాయలు అన్నం ఉన్నది, 5 రూపాయలు కూడా తీపిచ్చేసాడు. కాస్త కోసం లేబర్ తినేవాళ్ళు అది చేసాడు. 50 రూపాయలు అమ్మే మందే దగ్గర 200-180 రూపాయలు చేసాడు. ఏం లేదు, బటన్ నొక్కుతున్నాడు. ఇక మొగుడు సచ్చిన దానికే సంవత్సరానికి కూడా రావట్లేదు, మొగుడు వదిలేసిన దానికే నెలకే వస్తుంది పింఛను. ఇప్పుడు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, 126 సార్లు నేను బటన్ నొక్కాను, మీరు నా కోసం ఒకసారి బటన్ నొక్కండి అంటున్నారు కదా. జనాలు మరి సిద్ధంగా ఉన్నారు నొక్కడానికి? జనాలు వాళ్ళకన్నా పెద్ద తెలుగు వాళ్ళు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. ఏంటి అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? మారాలన్నా, మారపోతే ఎలా? మార్పు రావాల్సిందే. వచ్చే పరిస్థితి ఉంది అసలు ఇప్పుడు? వచ్చే పరిస్థితి ఏముంది, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం. తమిళనాడు వాళ్ళు చూసారు ఒకసారి మారుస్తారు. ఎలాగైనా తెలుగు, ఇప్పుడు నేనేసినా మీరేసినా గెలవరుగా, అందరూ ఒకటేసి అందరూ గెలవాలా. ఏమి లేదన్న, పథకాలు ఎవరికి ఇస్తున్నాడు అన్న? లేని వాళ్ళకంటే వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారంటే అది నెంబర్ 1. 200 కోసం వాళ్ళు పొద్దున వెళ్ళి మధ్యాహ్నం వచ్చేవాళ్ళు, ఆ బాధ ఇప్పుడే ఇంట్లోనే ఇస్తున్నాడు. అదొకటి చేసాడు. ఇక ఏం చేసాడు, ఇక మోటార్ బిల్లుకి ఏం లేదు. ఆటో 10,000 ఇస్తున్నాడు, ఆటోకి ఇస్తున్నాడు. మా తమ్ముడు కూడా ఆటో తోలుతాడు, ఆ కేసుల్లోనే సరిపోతుంది. ఆ సిగ్నల్ దాటాడని అదని ఇదని ఎదరు కూర్చున్నా ఫోటో అని దానికే సరిపోతుంది. ఏం లేదు, ఇస్తుంటే అది తీసుకుంటాడు ఎవడైనా అంతే, ఊరకనే ఎవడు ఈడుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 99% హామీలు పూర్తి చేసేసానని చెప్తున్నారు కదా, జనాలు నమ్మే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఆయనే తెలుగు వెళ్ళడం, నేనే తెలుగు వెళ్ళాను అంటాను. నా తలతనే వాడు ఇంకోటి ఉంటాడు అంతే.